రాజకీయ నాయకులు పొద్దున లేచిన కాడ నుంచి మళ్ళా పొద్దుకేదాకా దినం రాజకీయ ముచ్చట్లే మాట్లాడుతుంటారు. అదట్లా ఇదిట్లా అని ఎగస్ పార్టీ వాళ్ళ మీదకి మాటల తూటాలు వేసుకుంటా ఇరుకున పెట్టాలనే చూస్తుంటారు. అయితే ఇట్లా ఏదో పళ్ళ మీద బిజీగా ఉండే లీడర్ సాబులు రాజకీయాలు పక్కకు పెట్టి ఇంకేదో చేస్తుర్రట. మరి ఏం చేస్తుర్రో మనం కూడా చూడాలి కదా. చలో చూసేద్దాం పార్. దినం రాజకీయ ముచ్చట్లతోని గడియ రికాం లేకుండా ఉండే ఏపీ లీడర్ సాబులు ఆట పోటీలకు మళ్ళీరు కదా. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆట విడుపు పేరుతోనైతే ఈ ఆట పోటీలకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు హాజరుపడ్డారు. ఖద్దరు బట్టలు పక్కకు పెట్టి అందరు ఒకటే తీరు డిరేసులు వేసుకొని మైదానంలోకి దిగిర్రు. స్పోర్ట్స్ బూట్లు, టీ షర్ట్లు, పాయింట్ తొడిగి అటు అభిమానులను ఇటు జనాలను ఖుషి చేసిర్రు. ఒక్క ముక్కలు చెప్పాలంటే చిన్నోళ్ళ కాంచి పెద్దోళ్ళ దాకా వయసు హోదా అన్ని మరిచి జరిసేపు ఆటగాళ్ళు అవతారం ఎత్తిర్రు. మొదలు స్పీకర్లు అయ్యన్న ఇంకా రఘురామ సార్లు ఇద్దరు కూడి క్రీడా జ్యోతిని వెలిగించిర్రు. అటెనక చాలానే అసలు ఆటలు. 3 రంగుల బుగ్గలు గాలికి ఎగిరేసినాక టగ్ ఆఫ్ వారు, ఉరుకుడు పోటీలు, వాలీబాల్ మాజోరుగైనాయి. నాయకులంతా టీముల లెక్క విడిపోయి మీరు గెలుస్తారా మేం గెలుస్తామా అన్నట్టు కాలు దువ్విరు గ్రౌండ్ లా. తాడు గుంజడానికి ఎటోళ్ళట్టు మస్తు ఊగ మీద పోటీ పడరు. ఇక లీడర్ సాబుల కోసం పెట్టిన ఈ ఆట పోటీల ముచ్చట మీద స్పీకర్ అయ్యన్న సార్ మాట్లాడుకుంటా గిట్ల అన్నాడు. లాస్ట్ టీం పెట్టాం, ట్రయల్ చేసాం. ఆ ట్రయల్ బాగా సక్సెస్ అయింది. అది ఈ సంవత్సరం కూడా మళ్ళీ గేమ్స్ చేయాలని చెప్పి డిసైడ్ చేస్తాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో మంచి క్రీడాకారులు ఉన్నారు. ప్రభుత్వం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్రీడను ప్రోత్సహించాలి, క్రీడాకారులు తయారు చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకుని ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తాం. 3 రోజుల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. దాంట్లో కూడా ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తారు. ఏడాది పొడుగుత రాజకీయంలో బిజీగా ఉండే లీడర్ సాబులకు ఇది జనంత నిమ్మలం అనిపించే కార్యమే. ఏదేమైనా అభిమాన నాయకుల ఆట పోటీలు చూసి జనమంతా మస్తు మురిసిపోయినారు పో.